బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, కానీ భక్తులు భూమి మీద మనుషులు 5 సువార్తలు చదువుతారు. పైగా 5వ సువార్త ఎక్కువ చదువుతారు. పైగా 5వ సువార్త నచ్చితేనే 4 సువార్తలు చదువుతారు. 5వ సువార్త పేరు క్రైస్తవుడి వ్యక్తిగత జీవితం అని చెప్తుంటాం. బైబిల్ స్కూల్స్ చాలా స్ట్రాంగ్గా టీచ్ చేసేది మేము. నిన్ను చదివి నువ్వు నచ్చితేనే 4 దగ్గర కొంత ఎలవా చెప్పావు కానీ అంటారు. 4 సువార్తలు మంచి గ్రంథంగా పెంచుకెళ్ళి చదవండి. అద్భుతమైన విషయం ఉంటుందంటే, నీ బ్రతుకు చూసినప్పుడు వాళ్ళకి అసహ్యం కలిగితే, నువ్వు తిట్టుబోతువో, తిరుగుబోతువో, తాగుబోతువో, భ్రష్టుడువో, వ్యభిచారు అయితే వాళ్ళు ఎందుకు చదువుతారా పుస్తకం? ఎలవా నేను చూస్తేనే అర్థం అవుతుంది, దరిద్రం మళ్ళీ మాకంటిస్తున్నావా అని చెప్పి అంటారు ఖచ్చితంగా. కనుక యేసయ్య జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం సువార్తకి ఎలాగో ముఖ్యమైన విషయమో, ప్రకటించేవాడి జీవితం కూడా అంతే ముఖ్యం. మారిన నీ సాక్ష్యమే సువార్తకు బలమైన ఆయుధం. నువ్వేమీ మార్చుకోకపోతే, ఏమీ వదలకపోతే, ఏమీ ప్రభువు కొరకు చేయకపోతే ఏం మాట్లాడతావు? ఏసై మంచోడు, ఏసై మరి నువ్వెవడురా?